అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై సీఎం సంచలన ప్రకటన. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను ఒక లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్, సీఎం సంచలన ప్రకటన. ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగులకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరికలు జారీ చేశారండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి యొక్క జీతాల నుంచి కోత అయితే విధిస్తారు. అది కూడా 10% వరకు కోత పెడతామని సీఎం గారు తేల్చి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. జీతం నుంచి కోత పెట్టిన 10% మొత్తాన్ని కూడా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. శనివారం మాదాపూర్లోని శిల్పకళా వేదికలో గ్రూప్ 1 విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు తదితరులు అయితే పాల్గొన్నారు. సో కాబట్టి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతాల నుంచి 10% వరకు కోత అయితే విధించి ఆ 10% అమౌంట్ని కూడా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.